హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష గేమర్. మనమైతే మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ 2కి అయితే వచ్చేసాం. అందరికైతే ముందుగా హ్యాపీ సంక్రాంతి. ఓకే, నాకైతే రెండు కనపడ్డాయి అన్నమాట. ఆఫ్లైన్లో ఎతుకుతూ ఉంటే మొత్తం స్టోన్ టూల్స్ చేసుకొని ఇక్కడ ఇది దొరికింది. ఇది వామ్ వర్షన్ అనుకుంటా. వామ్ వర్షన్లో సీ పికిల్స్ అయితే తీసుకున్నా. కింద డ్రోన్స్ కూడా ఉన్నారు, అందుకని నేను ఇంకా ఇప్పుడు దిగట్లేదు. ఇంకా ఇలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే రూయిన్ పోర్టల్. ఇంకా వీడియో చేసేద్దామని వచ్చేసా. మనకి బెడ్ కూడా దొరికింది. ఇంకా చూపిస్తా ఆగండి. బో అండ్ యారో ఎలా వచ్చిందంటే స్కెల్టన్ని చంపేశాను. స్కెల్టన్ని చంపటం వల్ల మనకైతే బౌ వచ్చింది. ఫుల్ పవర్ ఉంది బౌకి. ఇంకా జాంబీని చంపితే లెదర్ ఫ్యాంట్ వచ్చింది. ఇంకా మనం అయితే రూయిన్ పోర్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. రూయిన్ పోర్టల్ ఏది దాదాపు ఇక్కడ కనిపించిందిగా. హలో, ఇది గాయస్ కనిపించింది. రూయిన్డ్ పోర్టల్ అయితే మొత్తానికి కనిపించింది. ఎక్కడ పోయింది అనుకున్నా. ఇంకా ఓకే, కొన్ని బ్లాక్స్ కూడా తీసుకున్నా. ఇక్కడ మ్యాగ్మా బ్లాక్ అను నెదరాకు. ఓకే, దిగేద్దాం. చెస్ట్ ఇది. ఇక్కడ చెస్ట్ ఒక స్వాడ్, షార్ప్నెస్ 2 అంట. ఐరన్ నగెట్స్ ఎన్ని? ఒక ఇంగట్ అయిద్ది అనుకుంటా. ఒకటి. అబ్బో, హెవీగానే దొరికాయి. ఈ క్లిస్టర్ మళ్ళీ మనకి దేనికి పనికిరావు. గోల్డెన్ హెల్మెట్ ఇది ఒకటి ఉంచుకుందాం. ఇంకా ఇప్పుడు ఆర్మర్ అయితే గోల్డెన్ హెల్మెట్ వేసేసుకుందాం. స్వాడ్ ఇది. నేను ఐరన్ ఇంగట్స్లో కన్వర్ట్ చేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ అది ఓకే, తర్వాత బెటర్ ఉన్నాయి. ఓకే, నెదరాక్. నేను విలేజ్ కోసం వెతుకుతా ఉన్నా. ఆ లోపల ఇవన్నీ దొరికాయి నాకు. ఇంకా వీడియో చేద్దామని చేసేస్తున్నా. మళ్ళీ ఇదంతా చూపించేంత లేదు. ఓకే, బాబా ఫుడ్ కూడా ఏదో సెట్ చేసుకోవాలి. మెలన్స్ తిని బతకలేదు, ఎందుకంటే చాలా తక్కువ హీల్ అవుతుంది, చాలా లేట్గా. ఓకే, ఇంకా కొంచెం, ఇంకా అంతే. ఇంకెక్కడి నుంచి గోల్డ్ బ్లాక్ తీసుకోవాలంటే ఐరన్ పికాక్స్ కావాలి కదా. ఆగండి, క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి ఎన్ని ఇంగెట్స్ వస్తాయి చూద్దాం. 3 ఇంగెట్స్ వస్తే సెట్. ఇంకా అయ్యా, ఎస్ 3 ఇంగెట్స్ గైస్. కరెక్ట్గానా? అమ్మయ్య, 3 ఇంగెట్స్ దొరికేసాయి. దా పికాక్స్ ఏది? పికాక్స్ తీసుకున్నా. ఇంకా గోల్డ్ బ్లాక్ వచ్చేసిద్ది. ఓకే, ఎక్కడుంది గోల్డ్ బ్లాక్? పైన ఉంది. బ్లాక్స్, శాండ్ స్టోన్ కొంచెం మైన్ చేసి కొంచెం అలా వస్తే ఇవి కనపడ్డాయి. అప్పుడు ఇంకా వీడియోకి వచ్చేసా. ఇంకేమున్నాయా పైన? ఇయ్యనా 2 ఓకే, మళ్ళీ పెట్టుకొని వెళ్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకోలేదారా నువ్వు? ఇన్వెంటరీలో స్పేస్ లేదా? ఇది కాదు, ఇది పడే. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చేసింది. గోల్డెన్ బ్లాక్ వచ్చిందా? కలెక్ట్ అయినట్టే ఉంది. కలెక్ట్ అవ్వాలా? సబ్బా, స్పేస్ ఒకటి లేదు కదా. మడివా ఇంకో గోల్డ్ బ్లాక్. అది కరెక్ట్గా నీళ్ళ పైకి. మన బోటేది రే మునిగిపోతాయి వింట్రా. సస్తానికే ప్రయత్నిస్తున్నావు కదా నువ్వు. ఓకే, మనకైతే ఇది దొరకట్లా. విలేజ్ దొరికితే కొంచెం ఈజీగా ఉండిద్ది సర్వైవల్ మనకి. ఓకే, ఇక్కడ ఏంది? నీళ్ళు కొంచెం మారినట్టుంది. ఓకే, డెజర్ట్లోకి వచ్చాం. డెజర్ట్ టెంపుల్.
నైస్. ఓహో, ఒక వీడియోలోనే ఎన్ని స్ట్రక్చర్స్. అసలు డెజర్ట్ టెంపుల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. వామ్ మోషన్ చాలా పెద్దగా ఉంది. హాయిగా లూట్. డైమండ్స్ దొరికితే బాగుంటుంది. వెళ్దాం. ఓకే, పికాక్స్ ఏది? ఐరన్ వద్దులే, అసలు మన దగ్గర ఐరన్ కూడా. టార్చ్ ఏది? టార్చ్ ఇక్కడే ఉంది. ఓకే, ముందైతే ఈ ప్రెజర్ ప్లేట్ తీసేద్దాం. అమ్మయ్య. ఓకే, ఎంచంటే గోల్డెన్ యాపిల్. వావ్, నైస్. బోన్ దేనికైనా పనికొచ్చిద్దా? ఓకే, ఉంచుదాం. మధ్యలో డాగ్స్ కనపడితే టైం చేసేసుకోవచ్చు. ప్యారెట్ కూడా టైం చేసేసుకున్నా, అది ఎక్కడ పోయిందో. ఇంకా ఏం పడేద్దాం? ఏదో ఒకటి పడేద్దాం. ఇది కూడా రోటన్ ఫ్లెష్ వద్దు, ఇంకా శాండ్ వద్దు, డట్ వద్దు. ఒక్క ఇంకటి పనికొచ్చిద్దిలే దేనికైనా. మెలాన్ సీడ్స్ ఉంచుకుందాంలే, మళ్ళీ ఫార్మింగ్కి పనికొచ్చిద్ది. కోకో బీన్స్ పర్వాలేదు. నెక్స్ట్ ఈ చెస్లో ఏమున్నాయి? గోల్డ్. ఈ బోన్ చాలా దొరుకుతుంది మనకి. ఓకే, ఎమరాల్డ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ కూడా గోల్డ్. వీటిని కూడా బ్లాక్స్లోకి కన్వర్ట్ చేసేద్దామా, లేదా వీటిని నార్మల్లో కన్వర్ట్ చేద్దామా? ఒక ఐరన్ ఇంకెట్టు. ఈ చెస్లో గోల్డెన్ యాపిల్, ఐరన్ ఇంగెట్స్. ఓకే, కింద TNT కూడా తీసేస్తున్నాం. కరెక్ట్ అవుతున్నాయా? స్పేస్ ఉందా లేదా? ఏం పడేద్దాం? మెలాన్ సీడ్స్. TNT. ఎవరొకరు పేల్చి పడేద్దామా? TNTతో చాలా యూజ్ ఉండొచ్చు మనకి. ఓకే, ఇంకా బిల్డ్ చేసుకుంటా పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి 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 పైకి. కొన్ని వెపన్స్ కూడా క్రాఫ్ట్ చేసుకొని స్టోన్ టూల్స్ అన్నీ పడేద్దాం. అసలు అనవసరంగా వేస్ట్ ఇవన్నీ పెట్టుకొని. ఏంది ఇది? ప్లేస్ అవ్వదు. నేను అర్థం జరిగింది. రాత్రి అయింది, అనుకున్నా. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? క్రాఫ్టింగ్ టేబుల్ పడేసానా? క్రీపర్ వేలింది ఇక్కడ. అమ్మయ్యా, సావాలా ఇంకా నయం, బతికే ఉన్నా. గ్లో స్క్విడ్స్. ఇంతవరకు నేను చూడాల. దొరుకు ఇక్కడ ఏం లేదుగా. డ్రౌన్లు ఉంటేనా? పఫర్ ఫిష్, ఇది చంపిద్ది మనల్ని. ఇంకేముందిలే, ఎక్కేద్దాం. కొంచెం అలా వెళ్ళి. ఇది యాంగిల్ జరగట్లేదు. ఇది ఓకే, స్ట్రైట్. ఇంకా మొత్తం వెళ్దాం. ఓకే, మళ్ళీ డెజర్ట్కి అయితే వచ్చాం. ఫుల్ అయిపోయిందా ఫుడ్? ఏంటి జంగిల్ డెజర్ట్ అయినా ఇక్కడ ఉంది? ఇంకోటి ఏం దొరకట్లేదు ఎంత వెళ్ళినా. జంగిల్, డెజర్ట్, అకేషియాని దాటి వచ్చేసాం. ఓకే, ఎక్కడ ఉంది? డెజర్ట్ మాత్రమే ఉంది ఇక్కడ. ఏంటది? డాల్ఫిన్ అనుకుంటా. ఓకే,
ఏం కనపడదండి విలేజ్ లాంటిది, ఇంకేమైనా మంచి స్ట్రక్చర్స్ ఏం కనపడట్లేదు. విలేజర్ అవుట్ పోస్ట్ వద్దులేండి, మన పని అయిపోతుంది విలేజర్లతో పెట్టుకుంటే. చంపిపడేస్తారు మనల్ని ఈజీగా, వాళ్ళ దగ్గర క్రాస్ బోలు ఉంటాయి. ఓకే, ఎంత డాటెల్నా డెజర్టేనా. ఓకే, ఇక్కడ కొంచెం ఆపి కొన్ని టూల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ముందైతే క్రాఫ్టింగ్ టేబులే లేదు నా దగ్గర, మొత్తం కన్వర్ట్ చేసేద్దాం. కొంచెం సెట్టింగ్ చేసుకోవాలి. ఎంతసేపు వస్తాయి, కొంచెం ఇసుకేస్తుంది బాగా. ఓకే, 40 స్టాక్ అయిపోతాయా? స్టాక్ అవ్వలే, స్టాక్ అవ్వవు. ఇంకొక 4 వచ్చుంటే స్టాక్ అయిపోయి. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడే ఉంచుకొని నేను చూడండి చెప్పా. ఓకే, బ్లాక్స్ ఇంగట్స్లో కన్వర్ట్ చేసేద్దాం. ఇంకా ఏమున్నాయి వేస్ట్గా, లెదర్ వద్దు. ఓకే, సీపికిల్స్. ఓకే, ఇప్పుడు ఏం క్రాఫ్ట్ చేసుకుందాం? ఒక యాక్స్ తీసుకుందాం. షీల్డ్ ఏది? షీల్డ్ వేర్ ఇస్ ద షీల్డ్? ఐ డోంట్ నో వేర్ ఇస్ ద షీల్డ్. ఓకే, ఇక్కడ ఉంది, కనిపించింది. షీల్డ్ ఒకటి, యాక్స్ ఒకటి చాలు. ఆర్మర్, షీల్డ్ పెట్టేసుకున్నావా? ఇప్పుడు కొన్ని పడేద్దాం. ఇది పడేద్దాం. యాక్స్ వద్దు, పికాక్స్ కూడా వద్దు, స్వాడ్ కూడా వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర స్వాడ్ ఉంది. ఓకే, పడేద్దాం. ఓకే, పోయింది. ఇంకా సెట్ చేసేసుకుందాం. ఇది ఇక్కడ పెట్టుకుందాం, యాక్స్ ఇక్కడ పెట్టుకుందాం, సీపికిల్స్ పైన టార్చెస్ ఉంచుకుందాం, ఇక్కడ పెట్టుకుందాం. గోల్డెన్ యాపిల్, ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ దొరికే మనకి. ఇంకా టెంపరీ బ్లాక్స్ కింద అకేషియా ప్లాంక్స్ పెట్టుకుందాం. ఇంకంతే, ఇంకెళ్దామా మనం? ఓకే, విలేజ్ దొరకాలి. ఓకే, విలేజ్ ఎక్కడుంది? దాన్ని కొడుతున్నా చూడండి నేను. ఓకే, స్ట్రైట్గా వెళ్దాం. విలేజ్ ఏమైనా దొరికితే రౌండ్గా గుండు. రే, నా దాంట్లో ఎందుకు ఎక్కేవరా? సో వస్తున్నాడు గైస్ బోట్లో ఎక్కి, ఇంకానే మనల్ని కొట్టట్లేదు. బాబా, బోట్ కంట్రోలే సరిగ్గా రావట్లేదు. స్ట్రైట్గా వెళ్దాం. ఈ నదితో ఏమైనా దొరికిద్దో చూద్దాం. విలేజ్, ఎస్, విలేజ్ దొరికింది. విలేజ్ కానీ డెజర్ట్ విలేజ్, నాకు పెద్దగా నచ్చదు డెజర్ట్ విలేజెస్. ఏముంది, దీంతోనే ఉందాం కొన్ని రోజులు టెంపరీగా. ఫుడ్ దొరికింది, ఫుడ్ సెట్. ఒక చిన్న ఇల్లు లాంటిది నెక్స్ట్ ఎపిసోడ్లో ప్లాన్ చేద్దాం మనం. ఇప్పుడైతే ఏదో ఒక విలేజర్ హౌస్ని వేసేద్దాం. బ్లాక్ స్మిత్ ఉన్నాడా? బ్లాక్ స్మిత్ ఉంటే మనకే మంచిది. ఐరన్ గోళం ఉంచుదామా లేపేద్దామా? వద్దులేండి, మన దగ్గర ఐరన్ ఉందిగా, ఎందుకు లేపేసేది? పనికొస్తాడు దేనికో దానికి. సరే, మనకి ఇప్పుడు వాటర్ బకెట్ కావాలంటే చంపేయాలి. ఓకే, వీటి కూడా మొత్తం తీసేసుకోవాలి, మొత్తం ఫుడ్ చేసేసుకుందాం. ఓకే, స్పీడ్గా ఫుడ్ చాలా కావాలి మనకి. అరే విలేజర్, నువ్వే పాతుకో, మళ్ళీ నాటుకో హాయిగా, బాగుంటుంది నాటుకో. వీళ్ళతో ట్రేడింగ్ చేయొచ్చు మనం నీట్గా. ఓకే, వీటు రే, ఏం ట్రేడ్ చేస్తారా? ఆగరా, ఆగు. రే, అనవసరం కొట్టాను గాయస్, యాదవని. రేట్లు పెంచేస్తాడు ఇప్పుడు వీడు, పక్కా పెంచుతాడు. ఆగరా ట్రేడ్.
ఎంత పెంచాలయ్యా నాయన? పెంచలేదు. 20 feet ఇస్తే నెంబరాళ్ళు వద్దులే. రే ఎదవా కొట్టించుకున్నాడు ఆడే మన చేతిలో. మళ్ళీ మనని అంటాడు పెద్ద రేట్లు పెంచి పడేస్తాడు. మనం పెంచాల రేట్లు. ఓకే అనుకోలా వచ్చేస్తానా నీ పని చెప్తా నేను. ఐ విల్ టెల్ యూ, నీకు చెప్తా. ఎందుకు నా మాటి బ్లాకులు ప్లేస్ చేస్తావు? ఓకే ఇంకా సెట్ చేద్దాం. రెడీడా? సరేడా ఐరనా బన్నీలు ఉన్నాయి అన్నీ మనకి వస్తాయి. రే గోళం 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 నీకు చెప్పనమాట. ముందైతే రిస్పాన్ పాయింట్ సెట్ చేసుకుంటా. అబ్బో సెట్ మళ్ళీ చంపేశాడు అనుకోండి, ఎక్కడికో వెళ్ళి స్పాన్ అవటం. అబ్బా ఒక్క దెబ్బ చంపేశాడు సచ్చినోడు. అన్నీ కలెక్ట్ చేసుకున్నాం. రూట్ ఫస్ట్ చచ్చిపోయాం ఈడు చేతుల్లో గుండె మొక్కలు. ఆర్మర్ అయితే వేసేసుకుందాం. ఆర్మర్ కమన్ సమన్. ఓకే బ్లాక్స్ అయ్యి క్రాఫ్టింగ్ టేబుల్ పైకి పో, పైకి పో. వెయిట్రా వెయిట్రా పికాక్స్ ఎట్రా. నెదరాక్ కొంచెం ఈజీగా ఉండేది కాబట్టి నెదరాక్ పెట్టుకుందాం. ఇక ప్లేస్ చేయట్లేదు సరిగ్గా, స్లోగా ప్లేస్ చేస్తున్నాడు. రే గోళం సచ్చినోడా ఎక్కడున్నావురా? నిన్ను చంపేది జంగిల్ విలేజర్ గాయ్స్. అరే నిన్ను కాపాడుకుంటా నేను. జంగిల్ విలేజర్ ఈ జంగిల్లోనే స్పాన్ అవుతాడు. మనకు పక్కన జంగిల్ ఉండటం వల్ల వీడు స్పాన్ అయ్యాడు. ప్లేస్ చేయాలి బ్లాక్స్. ఓకే నీకు పేరు ఎప్పుడోకప్పుడు పెడతారా నేమ్ ట్యాగ్స్ దొరికినప్పుడు. ఇంకోడు పక్కన జంగిల్ ఉండటం వల్ల మనకి జంగిల్ విలేజర్స్ బాగా స్పాన్ అవుతున్నారు. ఆగండి ముందే నేను ఏదో ఒకటి పెట్టుకుంటా ఎక్కడానికి. ఏంది ఓకే మొత్తం బ్లాక్స్ వాడికే వాడేసేసరికి అయిపోయింది. వద్దులేండి ఇంకా వీడు మనల్ని చంపేసేటట్టున్నాడు. బ్లాక్స్ ఏమో స్పీడ్గా ప్లేస్ చేస్తానికి రావట్లేదు. ఎక్కడున్నావురా ఐరన్ గోళం? ఓకే అండి ముందైతే విలేజ్ని లూట్ చేద్దాం. అయినా ఈ డెజర్ట్ విలేజెస్లో ఏముంటుంది? స్ప్లిట్టింగ్ టేబులా? ఎవరు డైమండ్సా గాయ్స్? కామెడీయా? బ్లాక్ స్మిత్ గాయ్స్. యస్ డైమండ్స్ అయితే దొరికాయి మనకి. అయితే అన్ఎక్స్పెక్టెడ్. దీన్ని ఏదో ఒక దాని ఇంటి కింద అయితే మార్చుకుందాం. ఆ బెడ్ ఏమంది? ఆ బెడ్ వచ్చి ఇక్కడ రిస్పాన్ పాయింట్ సెట్ చేసుకుందాం. అరే పిల్ల విలేజర్ ఎక్కడుంది? బెడ్ 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 కరెక్ట్ అవ్వలేదా? సిపి గిల్స్ ఇదిగో టార్చ్. అప్పు నాకు బెడ్ కావాలి ముందు. ఓకే ఇల్లేనా ఇది? ఓకే ఇక్కడ పెట్టుకుందాం రిస్పాన్ పాయింట్ సెట్. ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసుకుందాం. ఇది టెంపరీ హౌస్ మనకి. మీటింగ్ టేబుల్ కూడా ఇక్కడే ఉంది. చెస్ట్లో డైమండ్స్ పెడతాం. ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ స్టిక్స్, పికాక్స్, బ్రెడ్, మెలన్ అయితే మెలన్ లోపల పడేద్దాం. సీడ్స్ లోపల పడేద్దాం. ర్యాబిట్ హైడ్ ఇది కూడా, క్లాక్ కూడా, TNT స్టిక్స్, ఇంకా ఏం పడేద్దాం. ఓకే గైస్ నెక్స్ట్ ఇది కూడా పడేద్దాం. కేషియా శాంప్లింగ్.
కేషియా సాప్లింగ్ పెట్టేద్దాం. జంగిల్ సాప్లింగ్ లేదు, ఇక్కడ ఉంది. ఎమరాల్డ్స్ కూడా పెట్టేద్దాం. బోన్స్ పెట్టేద్దాం. మ్యాగ్మా బ్లాక్ పెట్టేద్దాం. హేబెల్తో ఫుడ్ చేసుకుందాం. ఐటమ్ ఫ్రేమ్ చేద్దామా? ఐటమ్ ఫ్రేమ్ వచ్చింది అనుకుంటా. ఐటమ్ ఫ్రేమ్ ఏది? ఐటమ్ ఫ్రేమ్ ఎక్కడ ఉంది? ఇదిగోండి. ఈ ఐటమ్ ఫ్రేమ్ని తీసుకొని ఇక్కడ పెట్టి ముందు స్లీప్ వేద్దాం. ఈ ఎఫ్ఈ మనం పేరు మార్చుకోవాలి. ఈ ఎఫ్ అంట, పేరు తర్వాత మార్చుకుందాం. ఎగ్జిట్. ఓకే, ఇక్కడ మనం ఏం పెడదాం? క్లాక్ పెడదాం. టైం ఎంత తెచ్చిద్ది మనకి. రేయ్ విలేజర్, చంపేస్తా. ఎందుకు వచ్చాయి ఇక్కడికి? ఓకే చూడండి, టైం పెట్టేగా. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫుడ్ చేసుకుందాం హేబుల్స్తో. రేపు పోరా ఇక్కడి నుంచి, విలేజర్స్ వచ్చినోడా. త్వరగా వీట్ మొత్తం వచ్చేసాయి. మొత్తం బ్రెడ్ చేసేద్దాం. అబ్బో చాలానే వెయిట్ వచ్చిందిగా. క్రాఫ్టింగ్ టేబుల్లో బ్రెడ్ ఎంత వచ్చిందో చూద్దాం. కుకీస్ చేయొచ్చా మనం? కుకీస్ చేయాలంటే ఏం కావాలి చూద్దాం. కుకీస్ చేయాలంటే ఐ నీడ్ కుకీస్ తినడానికి. కుకీస్ టేస్ట్ ఎలా ఉంటుంది? నేను కుకీస్ కూడా చేయొచ్చు గాయస్, మనం చేద్దాం. కుకీస్. ఓకే, కుకీ స్టాక్, బ్రెడ్ స్టాక్, ఫుడ్ సెట్ అయిపోయింది. ఇంకా స్వాట్ చేసుకుందాం. పోరా పో దుబ్బాయి. స్వాడ్ ఒకటి చేసుకుందాం. స్వాడ్ చేసుకోవాలంటే పుల్లలు కావాలంటే వుడ్ కావాలి. వుడ్ ఎక్కడ ఉంది? మన ఇన్వెంటరీలో. కరెక్ట్గా 2. ఓపో 53, 53. నాకు ఒక స్వాట్ కావాలి, ఇస్తారా గైస్? స్వాట్ ఇంకొక డైమండ్ దొరుకుంటే బాగుండేది. ఇంకా డైమండ్ పికాక్స్ చేసుకొని నెదర్ పోర్టల్ కూడా వచ్చేసేది. ఇంకా డైరెక్ట్ నెదర్కి వెళ్ళిపోయేవాళ్ళం ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లోనే. ఇంకా వీట్ ఉంది. ఎవరా మీరంతా అంత వీట్ పెట్టుకొని ఉన్నారు? లైమ్ గ్రీన్ బెడ్స్ అందరి దగ్గర, ఒక్కరి దగ్గర చెస్ట్ ఉండదు. బ్లాక్ స్మిత్ గారి దగ్గర తప్ప. డైమండ్స్. ఐ లైక్ డైమండ్స్. కుకీస్. అరే ఒక్క చెస్ట్ కూడా లేదేంట్రా? ఎవర్రా మీరంతా? ఓకే, ఇంకా ఏమున్నాయి? మన బెల్ పెట్టుకుందాం. రే విలేజర్ బతికే ఉన్నావా? రే వేస్ట్ విలేజర్, నీకు వేస్ట్ విలేజర్ అని పెడతారా? రే హస్కు, అమ్మా నాకు తెలుసు. అందుకే వీడిని ఇక్కడ పెట్టా. వీళ్ళు చంపుతారు మామూలు హస్కులు. ఐరన్ గొలంగా ఎక్కడున్నా? అరే నా ఇంట్లోకి ఎందుకు దూరుతున్నావు? ఏది తెచ్చి నాతో ఏమి ఇస్తావు? 15 కోల్కి ఒక ఎమరాల్డ్కి ఒక స్టోన్ పికాక్స్ అంట. ఏం చేసుకోవాలిరా? కొట్టి చంపేస్తా నిన్ను. కొట్టి చంపేస్తా. కుకీస్ కావాలా? కుకీ. కొంచెం ఇది లోపల పడేద్దాం. ఇంకా ఇది లోపల పడేద్దాం. కాబల్ స్టోన్ ఉంది కాబట్టి ఫర్నెస్ చేద్దాం. కమాన్ ఫర్నెస్ రా నా పక్కన కూర్చో. ఫర్నెస్ నా పక్కన కూర్చో. వద్దు. ఓకే, ఫర్నెస్ రెడీ. ఫర్నెస్లో కోల్ ఇక్కడ పెడదాం. ఫుడ్ కుక్ చేద్దాం. ఓకే, సీ పికిల్స్ మనం పెట్టేద్దాం ఇక్కడే. సీ పికిల్స్ పికిల్ కానీ ఇక్కడ ఎలాగవు అదరా విలేజర్.
ఇది నీ స్మిట్టింగ్ టేబుల్ నాకు తెలుసు, నువ్వు వచ్చి ఓవర్ యాక్షన్ చేయి మాకు, ఓకేనా? ఓకేనా? ఇంకో కత్తితో చంపేస్తా, నాకు ఈజీ రా నేను చంపటం. ఓకే గాయ్స్, క్యాట్స్ అయితే ఉన్నాయి. టైం చేసుకుంటానికేమో ఫిష్లు లేవు. ఎర్ర ఒక విలేజర్లు వెళ్ళి నువ్వేం చంపేసింది ఇంకా ఏంటది ఇది? ఒరే ఎండర్మ్యాన్, స్లెండర్మ్యాన్, నీ పని చెప్తావు. ఒరే నీ వల్ల నేను పడేవాన్రా. వాడు చూడండి గాయస్, ఇంకో ప్యారెట్. మన ప్యారెట్ ఏమైపోయిందో మనం ఇంత దూరం వచ్చేసరికి. రేయ్ ఎండర్మ్యాన్, ఎండర్మ్యాన్ గాయ్స్, మనం ఐరన్ గోళంని రిపేర్ చేద్దాం. ఐరన్ పెట్టి, ఐరన్ గోళం నీకు విలేజ్ని కాపాడటానికి సచ్చావు అనుకో నిన్ను చంపుతా. ఇక్కడ ఒక్క చేప లేదా? రే విలేజర్స్గా చేపలు లేవా ఇక్కడ? అరే వీళ్ళు ఎవరైనా చేపలు ట్రేడ్ చేస్తారా నాతో? చెయ్యరు, ఒక్కడుండదుగా. మీరు ఎదవాలరా మీరు అందరూ. సామాన్ ఉంది ఇక్కడ, దాన్ని చంపుదాం. చంపి పిల్లలకి పెడదాం. మనం పిల్లల్ని అయితే టైం చేసుకుందాం. చిన్న పిల్ల, పెద్దది, చిన్న పిల్ల. దురుకు దురుకు దురుకు. నేను ఎప్పుడు చిన్న సామాన్ని చూడాలి, ఫస్ట్ టైం ఇది. కరెక్ట్ అయిందా? కరెక్ట్ అయింది. జంగిల్ జంగిల్, నన్ను స్పాన్ చేసింది జంగిల్లో. జంగిల్ జంగిల్ జంగిల్, ఆగరా. సామాన్ సామాన్ సచ్చింది. ఒక్క దెబ్బ చాలు, ఈ చెత్త చేపలకి ఒక్క దెబ్బ చాలు. ఓకే వెళ్దాం వెళ్దాం. రాత్రి అవుతేనా? రాత్రి అయితే అవ్వట్లేదు, చూద్దాం. ఇది పెట్టితే తిన్నదో. ఇల్లు పారిపో మాకు, పారిపో మాకు, పారిపో మాకు. ఆగు ఆగు, పెడతానా? ఆగు 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 ఆగు. దీన్ని బట్టలు మాడుకోవాలి. అరే మరి ఎప్పుడు వచ్చారు? ఏమైనా ట్రేడ్ చేస్తావా? ఎమరల్స్ నోట్లు షెల్ ఇస్తావా? నా దగ్గర అన్ని ఎమరల్స్ లేవులే, కానీ నీకు ఇన్ని లాభాలు ఎందుకంటావు? నాకు దీనికైనా పనికొచ్చింది. లీడ్ వచ్చిందా? లీడే నాకు కావాల్సింది మెయిన్. పోరారే, నాకు లీడ్ కావాలి. లీడ్ ఏది? లీడ్ ఏది? వేర్ ఇస్ ద లీడ్? లీడ్. ఓకే, మనకి లీడ్ కూడా వచ్చేసిందని అనుకుంటున్నా. వచ్చేసింది. మనం పిల్లిని కట్టేద్దాం. పిల్లి మ్యావ్, పిల్లి దాదా. ఏ పిల్లి దొరకవా నువ్వు? అరే ఐరన్ గోళం, నిన్ను కట్టేస్తారా? ఏమంటావు? ఓకే గైస్, దట్స్ ఫర్ టుడే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అదే ఇంట్లోకి వెళ్ళి బాయ్ బాయ్ చెప్దాం. మనకైతే బాగా లూట్ దొరికింది ఈరోజు. ఓకే బాయ్ బాయ్.